తెలంగాణపై బీజేపీ హైకమాండ్ మరింత దృష్టి సారించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళ్తోంది. అంతకంటే ముందు గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటే దిశగా అడుగులు వేస్తోంది. 3 కార్పొరేషన్లో కూడా కమల జెండా ఎగురవేసేలాగా వ్యూహాలు రచిస్తున్నారు. అందుకు తగ్గట్టే తెలంగాణ బీజేపీ నేతలు ఆ పార్టీ చీఫ్ నితిన్ నబీన్ గ్రేటర్ టాస్క్ అప్పగించారు. ట్రై సిటీస్ గెలుపు బాధ్యతల్ని 4 కీలక ఎంపీల భుజాలపై పెట్టారు. ఇంతకీ బీజేపీ గ్రేటర్ స్కెచ్ ఏంటి? 3 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ లో రంగారెడ్డి జిల్లా బూత్ లెవెల్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్నారు ఆయన. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఆ తర్వాత బీజేపీ నేతలతో భేటీ అయిన నితిన్ నబీన్ గ్రేటర్ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ గెలిపే లక్ష్యంగా 4 పార్లమెంట్ సభ్యులకు బాధ్యతలు అప్పగించారు. దీనికి సంబంధించి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. కరుడు కట్టిన పశ్చిమ బెంగాల్లోనూ ఆపరేషన్ కమలం ఫలించిందని గుర్తు చేశారు. బెంగాల్లో చేసిన కృషికి రెట్టింపు తెలంగాణలో చేయాలన్నారు నితిన్ నబీన్. उन विपक्ष के साथियों को जवाब देना चाहता हूं कि भारतीय जनता पार्टी का कार्यकर्ता 1980 से जिस सेवा भाव से लगा है, आने वाले वर्षों में तेलंगाना के एक मोहल्ले के गांव और कस्बे से भी भाजपा का कमल खिलेगा। मित्रों, आपने जितने प्रयास पश्चिम बंगाल में किए हैं उसका दुगना प्रयास तेलंगाना की धरती पे भी कीजिए। मित्रों, निश्चिंत रहिए, हम मां बहनों का सम्मान भी लाएंगे और इस तेलंगाना की भूमि से इस भ्रष्टाचारी और अराजकतावादी सरकार को भी उखाड़ फेंकेंगे। मित्रों, ఒక్క ఎంపీ సీటు లేని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, సగం ఎంపీ సీట్లు గెలిచిన తెలంగాణలో గెలవడం పెద్ద కష్టమేమీ కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కార్యకర్తలు, నేతలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఎస్ఐఆర్ లో బంగ్లా రోహింగ్యాల ఓట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలదే అన్నారు కిషన్ రెడ్డి. కేంద్రంలో అధికారంలో ఉన్న తర్వాత కూడా ఈరోజు మనం తెలంగాణలో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఈరోజు కలిసికట్టుగా పనిచేయాలి. మనం ఈ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి 3 మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో మనం కైవసం చేసుకోవాలి. రానున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా మనం ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాలి. ఈరోజు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేనటువంటి రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఈ దేశం సంబంధం లేనటువంటి వాళ్ళు, భారతీయుడు కానటువంటి వాడు ఏ ఒక్కడు కూడా, ఎవడైనా కూడా ఓటర్ లిస్టు పేరు ఉండడానికి వీల్లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారమన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. రోహింగ్యాల ఓట్లతో గెలవాలనే ఉద్దేశంతోనే ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎస్ఐఆర్ విషయంలో బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రేపు రాబోయేటటువంటి ఒక జిహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ జెండా ఎగురుతుంది అని చెప్పేసి పూర్తి నమ్మకం ఉన్నది. మజ్లిస్ పార్టీ అడ్డుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ కలిసి వచ్చిన హైదరాబాద్ మాత్రం బీజేపీ అడ్డానే 3 కార్పొరేషన్లో కూడా కాసాబ్ జెండా ఎగురుతుంది. ఇది మాత్రం ఈ 2 పార్టీలు గ్రహించి మజ్లిస్తోని ఎప్పుడు ఎవరు పొత్తు పెట్టుకోవాలని ఆలోచిస్తా ఉన్నారు. మజ్లిస్ పార్టీ రోహింగ్యా ఓట్లతో, బంగ్లాదేశీ ఓట్లతో హైదరాబాద్ ని కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పన్నాగాన్ని మనం అడ్డుకోవాలి. మొత్తంగా గ్రేటర్ లోని 3 కార్పొరేషన్లలో బీజేపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు ముందుకు వెళ్తున్నారు. ఈ దిశగానే తెలంగాణ బీజేపీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చారు నితిన్ నబీన్. గ్రేటర్ లోని 3 కార్పొరేషన్లలో పాగా వేయడమే లక్ష్యంగా 4 ఎంపీలకు బాధ్యత అప్పగించడం ఆసక్తి రేపుతోంది.